ఏబిసిడి బిందువుల కొరకు హార్ట్ఫుల్నెస్ సాధనలు. హార్ట్ఫుల్నెస్లో మనం ఏ నుండి డి వరకు ఉండే బిందువులను గమనించడం మాత్రమే కాకుండా వాటిని మెరుగుపరిచి పరిశుద్ధం చేసే ఈ క్రింది సాధనలు కూడా ఉన్నాయి. సి బిందువు వద్ద ఇష్టాయిష్టాలను నిరోధించుట. ప్రతిదీ బిందువు సి వద్ద ప్రారంభమవుతుంది. మన వ్యవస్థలోనికి సంస్కారాలు వచ్చి చేరే బిందువు లేదా వ్యూహాత్మక స్థానం ఇదే. ఇంతకుముందే చర్చించినట్లుగా చైతన్య రంగంలో తొలి ప్రకంపనను లేదా కుదుపును సృష్టించే ఇష్టాయిష్టాలకు మన ప్రతిస్పందనే ఇది. ఇది బిందువు సిని ప్రభావితం చేసి అక్కడి నుండి శక్తి ఒక ముద్రలా ఏర్పడుతుంది. బిందువు సి వద్ద ముద్రలు పేరుకుపోకుండా నిరోధించడానికి రోజంతా ధ్యానంలో ఉన్న స్థితిని కొనసాగించడానికి ప్రయత్నించండి. తద్వారా మనసు ఇష్టాయిష్టాల మీదకు ఆకర్షించబడదు. ఇలా చేస్తే ముద్రల ప్రభావం చైతన్య రంగం మీద ఉండదు. మన మానసిక ఆధ్యాత్మిక స్వస్థత కోసం మనం చేయగలిగిన ముఖ్యమైన పనులలో ఇది ఒకటి. రోజంతా ధ్యాన స్థితిలో ఉండడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. కానీ ఒక్కొక్కసారి మన వ్యవస్థలో ముద్రలు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు వాటిని తొలగించడానికి మనకు ఈ క్రింది సాధనలు కూడా ఉన్నాయి. సర్వమానవ సమైక్యత కోసం ఏ బిందువుపై ధ్యానం. అందరిలోనూ ఐక్యతకు దారితీసే సర్వమానవ సౌభ్రాతృత్వ భావనను పెంపొందించడానికి మనం బిందువు ఏపై ధ్యానం చేస్తాము. ఈ ధ్యానాన్ని రాత్రి పడుకునే సమయంలో చేసే ప్రార్థనకు ముందు 5 నుండి 7 నిమిషాలు మించకుండా చేయాలి. పురుషులకు. ఈ ప్రపంచంలోని స్త్రీలు, పురుషులు నీ సోదరీ సోదరులనే భావనతో బిందువు ఏ మీద మీ దృష్టిని నిలపండి. బిందువు ఏ మీద ధ్యానం చేస్తున్నంతసేపు ఇదే సత్యమని నమ్ముతూ ఈ భావన మీదనే మీ దృష్టిని నిలిపి ఉంచండి. హృదయపూర్వకంగా దీనిని సాధన చేస్తే దీని ప్రభావం మీకు వెంటనే తెలుస్తుంది. దీని ప్రభావం శాశ్వతంగా ఉంటుంది. స్త్రీలకు. మీకు సమస్త దివ్య కానుకలు లభించి ఉన్నాయని, ఈ ప్రపంచంలోని పురుషులు, స్త్రీలు అందరూ తాము సోదర సోదరీమణులమని అనుకుంటున్నారని, మీ ఆలోచన కూడా వారి ఆలోచనతో ఏకీభవిస్తుందని అనుకోండి. స్త్రీ పురుషులకు సాధనలో తేడాలు ఎందుకు ఉన్నాయి? దీని మీద మీరు లోతుగా పరిశీలిస్తే యున్ యాంగ్ల మధ్య, అంటే స్త్రీ పురుషుల ధృవత్వాల మధ్య గల వ్యత్యాసం లేదా పూరకత్వమే అని మీరు గ్రహించనారంభిస్తారు. ఈ అవగాహన మీకు కలిగినప్పుడు స్త్రీ పురుష లింగ భేదం ఎందుకుందో, మనం ఏ విధంగా పరస్పర పూరకాలు ఎలా ఒకరి నుండి మరొకరం నేర్చుకుంటామో మీకు విశదమవుతుంది. ప్రపంచమంతటా ఉన్న వారందరూ ప్రతిరోజు దీనిని సాధన చేస్తే అప్పుడు మానవులంతా ఒకే కుటుంబం అనే భావన చాలా త్వరగా వాస్తవమవుతుంది. కోపతాపాలు, అసూయలు, వ్యక్తిగత విభేదాలు, స్వార్థం, దురాశలన్నీ ఆవిరై ఐక్యత వర్ధిల్లుతుంది. మన ప్రాపంచికమైన ఆందోళనను తొలగించుకుని ఐక్యతను సాధించడానికి మనకు ఇటువంటి సరళమైన సమర్థవంతమైన సాధన ప్రసాదించబడింది. బిందువు బి వద్ద ఇంద్రియ వాంఛలను తగ్గించుకొనుట. నిద్ర మేల్కొనగానే ఉదయం ధ్యానానికి ముందు మళ్ళీ 5 నుండి 7 నిమిషాల సేపు ఈ విధంగా చేయాలి. మీ దృష్టిని బిందువు బి మీద నిలిపి అన్ని మాలిన్యాలు, భారము అంతా బిందువు బి నుండి శరీరం ముందు భాగం నుండి బయటకు వెళ్ళిపోతున్నాయని ఊహించుకోండి. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా ఆత్మ యొక్క ప్రకాశం వెనుక నుండి కనిపించడం ప్రారంభం అయిందని ఊహించుకోండి. రెండవ దివ్య ఉద్వేగం కామం. మానవ జాతి కొనసాగడానికి, సంతానోత్పత్తి కోసం ఇది అవసరమని మనకు తెలుసు. స్త్రీ పురుషులను వేర్వేరుగా సృష్టించడానికి భగవంతుడు తెలివి తక్కువ వాడేమీ కాదు. కానీ ఎలాగైతే బ్రహ్మచర్యం సహజమైన స్థితి కాదు, అలాగే మరోవైపు విపరీతమైన కామం కూడా మన చేజారిపోయి లైంగిక వ్యసనంలా లేదా ఉన్మాదంలా మారిపోవచ్చు కూడా. అందుకని ఈ సృజనాత్మక శక్తి
మనం అదుపులో ఉంచుకుని శక్తిని మనం అదుపులో ఉంచుకొని సమత్వ స్థాయిలో వినియోగించుకోవాలి. దీనికోసం బిందువు బి నిర్మలీకరణ చేసుకుంటే అది కామ ఆతృత, లైంగిక వాంఛను విషరహితం చేసి ఈ శక్తిని సమత్వ స్థితికి తెచ్చేందుకు పనిచేస్తుంది. దానివలన మనం ఇంద్రియ వాంఛలతో ఉక్కిరిబిక్కిరి కాము. ఈ ప్రపంచంలోని వారందరూ దీనిని ప్రతిరోజు సాధన చేస్తే దానివలన మానవ సమాజంలో ఎంతటి సామరస్యం నెలకొంటుందో ఊహించండి. బిందువు ఏ మీద ధ్యానం, బిందువు బి మీద నిర్మలీకరణ అనే ఈ హార్ట్ఫుల్నెస్ విధానములను మన జీవితంలో భారమైన వైఖరులను తొలగించడానికి అభివృద్ధి చేశారు. వీటిని ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మిమ్మల్ని మీరు పరిశుద్ధం చేసుకోవడం మాత్రమే కాకుండా మానవ సమాజానికి చాలా గొప్ప మేలు చేసిన వారవుతారు. డి బిందువు వద్ద అపరాధ భావనను తొలగించుకుంటాం. మనం మోసుకు వెళ్ళే ముద్రలన్నింటిలోనూ అపరాధ భావన అత్యంత భారమైనది. అది మనల్ని చాలా ఎక్కువగా బాధిస్తుంది. మన ఆలోచనలు, మనోభావాలు, చర్యలు అపరాధ భావనను కలిగించవచ్చు. కానీ మనం చేయని పనులు కూడా అంతకంటే ఎక్కువ అపరాధ భావనను కలిగించవచ్చు. మరికొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చదివి ఉంటే నేను కాలేజీలో చేరేవాడిని, అప్పుడు నా ఉద్యోగం ఇలా ఉండేది అనో, మా నాన్నగారు ఈరోజు ఉదయం ఆఫీస్కు వెళ్ళే ముందు నేను ఆయన మనస్సు నొచ్చుకునే మాట అని ఉండకపోతే అనో, లేదా నేను బాగా ఆలోచించి శ్రద్ధ తీసుకుని ఉంటే బహుశా మా అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళేది కాదేమో అంటూ చేజారిన అవకాశాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. చేయవలసిన పనిని చేయకపోవడం గంభీరమైన వ్యవహారం. ఒక డాక్టర్ ఆసుపత్రిలో తిరుగుతూ ఉందనుకుందాం. ఒక స్త్రీ వాంతులు చేసుకుంటూ ఉంది. నేను 10 నిమిషాలలో వస్తాను, నేను ఇంకా కొందరు రోగులను చూడవలసి ఉంది. నర్స్, ఆమె సంగతి చూడు అని డాక్టర్ అన్నది. కానీ డాక్టర్ తిరిగి వచ్చేసరికి ఆ స్త్రీ మరణించింది అనుకోండి. తాను ఏదైనా చేసి ఉండవలసింది అని తెలిసిన ఆ డాక్టర్ ఆ రాత్రి నిద్రపోగలదా? రాత్రి మనం నిద్రించడానికి వెళ్ళినప్పుడు ముందుగా మన మనస్సులో కలిగే ఆలోచనలు తరచుగా మనం చేజార్చుకున్న వాటిని గురించే. ఒక్కొక్కసారి అవి మనల్ని అర్ధరాత్రి నిద్రలేపి నేను మా నాయనమ్మ గారి జన్మదినాన్ని మర్చిపోయాను అనో, లేక మనం ఈరోజు సాయంత్రం కాసేపు కలిసి గడుపుదాం అని వాగ్దానం చేశాను, కానీ నేను నా పని పూర్తయిన తరువాత నా సహోద్యోగులతో మద్యం సేవిస్తూ ఉండిపోయాను అనో గుర్తు చేస్తాయి. చేయవలసి ఉండి కూడా మనం చేయని పనులు అపరాధ భావనగా మారి భారమైన ముద్రలను ఏర్పరుస్తాయి. ఆ అపరాధ భావన మన వ్యవస్థలో అత్యంత లోతైన స్థాయిలో ఉంటుంది. అది తొలగించడానికి అత్యంత భారమైన, కష్టతరమైన ముద్ర అవుతుంది. అపరాధ భావనను తొలగించుకునేందుకు ప్రతి స్థాయిలోనూ మనకు అత్యంత ఉన్నత స్థాయికి చెందిన నిబద్ధత, సహకారము అవసరం. మనం అపరాధ భావనను ఎదుర్కొని మనమేమిటో వ్యక్తపరుచుకుని లోపలి నుండి దిగంబరంగా తయారవ్వాలి. మన హృదయాలను తెరవడం ద్వారా మనం ఆ పరమాత్మతో లేదా మన మార్గదర్శితో ఇదంతా నేనే చేశాను, దీనిని మళ్ళీ చేయను, కానీ దీనిని తొలగించుకోవడానికి దయచేసి నాకు సహాయం చేయండి అంటూ మన హృదయాలను తెరిచి ఆ పరమాత్మకు లేదా మన మార్గదర్శికి నివేదించవచ్చు. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి ఆలోచన కానీ లేదా పని కానీ మరలా చేయను అని చిత్తశుద్ధితో తీర్మానించుకోవడం ముఖ్యం. దీనికి సరియైన సమయం రాత్రి నిద్రపోయే ముందు. ఈ సమయంలో మనం అపరాధ భావాన్ని తొలగించుకొని సానుకూల ప్రభావాన్ని ఊహించుకుంటే దాని ప్రభావం మన నిద్ర మీద ఉంటుంది. మనం చేసిన తప్పుడు పనులన్నింటినీ గుర్తు చేసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని మనం తెరిచి ఉంచినప్పుడు వేటినైతే తొలగించాలో వాటిని మార్గదర్శి తొలగిస్తారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. కాలక్రమేణా ఆయన సహాయం క్రమక్రమంగా మన భారాన్ని కరిగించి వేస్తుంది. ప్రాణాహుతి ప్రసారంతో మనం ధ్యానం చేసినప్పుడు తొలగించబడడానికి అపరాధ భావన తప్పక పైకి వస్తుంది. ఇది ఖచ్చితంగా మన మార్గదర్శి చేస్తున్న పనే. బయటకు పోయేందుకు ఈ ఆలోచనలు పైభాగానికి వచ్చేటట్లు చేస్తారు. కాబట్టి వాటిని ఇంకా ఎందుకు దాచాలి? ఆలోచనలతో పోరాడుతూ ఉండడంలో అర్థం లేదు. ఒకసారి మనకు మనస్సులో ఆలోచనలు ఎందుకు
ఎలా తలెత్తుతున్నాయో తెలిసినప్పుడు సహకరించడము మనకు మరింత సులభం అవుతుంది. మార్గదర్శి మన వ్యవస్థలో శూన్యత్వాన్ని కలిగించడం వలన ఇలా జరుగుతుంది. ఆయన మనలోని సంక్లిష్టతలను బయటికి లాగివేస్తూ ఉన్నారు. ఆ తరువాత ఆయన మన హృదయాన్ని ప్రకాశంతో నింపుతున్నారు. విశ్వజ్ఞానంతో, దివ్యజ్ఞానంతో మనం సక్రమంగా సమతుల్య జీవితాన్ని గడపవలసిన అవసరం ఉంది.